హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో సెలబ్రిటీ స్పెషల్ వెయిట్ లాస్ అనమాట. అంటే నేను ఒకటి చూశాను. సమంత అండ్ ఉపాసన వీళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేశారు. దాంట్లో సమంతకి ఎంతో ఇష్టమైన కాఫీ చియా పుడింగ్ తను చూపించారనమాట ఎలా చేయాలనేది. సో నేను అది ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది చిన్న చిన్న చేంజెస్తో. సో మీకు కూడా చూపిద్దామని అనుకున్నాను. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసి రీసెంట్గా చూశాను అనమాట. ఎప్పుడుదో వీడియో అంటే నాకు ఈ మధ్య దేంట్లోనూ గూగుల్ న్యూస్లో వస్తే దాంట్లో చూసి ఇదేదో బాగుందే ట్రై చేద్దాం అని చెప్పి నేను కూడా చేసి బాగుందని చెప్పి వెంటనే మీకు కూడా చూపించేసా. కాకపోతే చిన్న చిన్న చేంజెస్తో. దీనికి బౌల్లో నార్మల్ మన రెగ్యులర్ చియా పుడింగ్ లాగానే, కాకపోతే మనం చియా పుడింగ్ చేసుకునేటప్పుడు మిల్క్లోనో ఇంకోటి ఏదన్నా దాంట్లో నానబెడతాం కదా. దీనికి వచ్చేసి కాఫీ డికాక్షన్, అంటే ఫిల్టర్ కాఫీ దన్నా కానివ్వండి, లేదంటే ఇన్స్టెంట్ కాఫీ అయినా సరే, చక్కగా చిక్కగా కొంచెం స్ట్రాంగ్గా డికాషన్ తీస్తాం కదా మనం కాఫీ కలుపుకోవడానికి, అది ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఫ్లేవర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా రెగ్యులర్గా వాడుకునే ఇన్స్టెంట్ కాఫీతో అయినా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ కాఫీకి అయితే నీళ్ళల్లో వేసి, వేడి నీళ్ళల్లో ఇది వేసి ఒక 5 minutes బాయిల్ చేయండి అంతే. లేదు అంటే కనుక మామూలుగా మనం రెగ్యులర్గా ఫిల్టర్ కాఫీకి ఎలా చేస్తామో తెలుసు కదా, ఆ పద్ధతిలో తీసుకోండి. అది ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పోసుకున్నాను అనమాట. దాంట్లోకి మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు ఓట్ మిల్క్ పోస్తారా? నేను చూసిన రెసిపీలో తను కోకోనట్ మిల్క్ పోసారనమాట. నేనైతే నార్మల్ రెగ్యులర్గా మనం వాడే ఫ్యాట్లెస్ మిల్క్ యూస్ చేస్తున్నాను. కానీ వీగన్, అంటే తను వీగన్ చూపించారు, యానిమల్ బేస్డ్ కాకుండా. సో కోకోనట్ మిల్క్ వాడారు. సో నార్మల్ మిల్క్ వాడచ్చు, ఆర్ కోకోనట్ మిల్క్ వాడచ్చు, ఆర్ సోయా మిల్క్ వాడచ్చు, ఆర్ ఓట్ మిల్క్ వాడచ్చు. సో మిల్క్ ఆఫ్ యువర్ చాయిస్. ఆల్మండ్ మిల్క్ వాడచ్చు, ఏదైనా ఓకే. అవి కాచి చల్లార్చినవి. మామూలు పాలు అయితే నేను కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్తో పోసుకున్నాను అనమాట. మనం జనరల్గా 2 టేబుల్ స్పూన్స్, 2 to 2.5 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ మనం తీసుకోవచ్చు పర్ డే. అంతకన్నా ఎక్కువ కూడా తీసుకోకూడదు, ఎందుకంటే అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఏదైనా లిమిటెడ్గా తినాలి, కానీ అతిగా తీసుకున్నా కూడా మంచిది కాదు కదా. సో 2 టేబుల్ స్పూన్స్, 2.5 వరకు మనం చియా సీడ్స్ వేసుకోవచ్చు. సో వేసుకొని నార్మల్గా నానబెట్టుకుంటాం కదా ఓవర్ నైట్. రేపు మార్నింగ్ తినాలి అనుకుంటే ఇవాళ నైట్ నానబెట్టుకోవాలి. దీంట్లో అన్స్వీటెండ్ చాక్లెట్ పౌడర్, ఇది ఆప్షనల్. నేను తను చూపించిన రెసిపీనే చూపిస్తున్నా, బట్ స్లైట్ చేంజెస్తో అన్నా కదా. తను ఈ కోకో పౌడర్ కూడా యాడ్ చేశారు. సో ఆప్షనల్ అనమాట ఇది. మీకు కావాలంటే వేసుకోండి, అందరి దగ్గర అవైలబుల్గా ఉండాలని లేదు. ఉన్నవాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు ఈ పార్ట్ని స్కిప్ చేసేయండి. సో డైరెక్ట్గా ఇందులోనే చియా సీడ్స్ వేసుకోవచ్చు. బట్ ఇది అన్స్వీటెండ్, అంటే మనకి ఏం మాత్రం షుగర్ లేనిది అనమాట. నార్మల్గా చేదుగా ఉంటుంది అదనమాట. సో వేసుకోండి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 to 2.5 టేబుల్ స్పూన్స్ చియా సీడ్స్ వేసుకొని బాగా కలుపుకోండి. చియా సీడ్స్ ఎంత బాగా నానితే అంత బాగుంటుంది టేస్ట్. అప్పటికప్పుడు వేసుకుంటే తర్వాత మన పొట్టలోకి వెళ్ళాక నానతాయి. ఆ నానే ప్రాసెస్లో మన పొట్టలో ఉన్న వాటర్ని అంతా అబ్జార్బ్ చేసేసుకుంటాయి, డీహైడ్రేట్ అవుతారు. సో అందుకని అతిగా చేయకూడదు, ప్రాపర్గా నానాలి బేసిక్గా. సో అందుకని చెప్పి నైట్ పెట్టేసుకుంటే మార్నింగ్ తినొచ్చు. సో నేను 2 టేబుల్ స్పూన్ కూడా కాదులేండి, అంత అవ్వదు అది స్పూను. ఒక 2 టేబుల్ స్పూన్స్ కన్నా కొద్దిగా తక్కువే వస్తుంది క్వాంటిటీ. అన్ని చియా సీడ్స్ అయితే వేసుకున్నాను. బట్ ఇదంతా కూడా నేను తినలేను, ఇంత క్వాంటిటీ నాకు ఎక్కువే అవుతుంది. సో బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇంకా దీంట్లో మామూలుగా నేను చూసిన రెసిపీలో అయితే వెనిలా ఎసెన్స్ వేశారు. అండ్ స్వీట్నర్ వచ్చేసరికి మేపుల్ సిరప్ ఆర్ సంథింగ్ ఏదో ఉందన్నమాట. నేనైతే వెనిలా ఎసెన్స్ కానీ అలాంటివి ఏమీ వేయట్లేదు, ఎందుకంటే మనం చేస్తుంది కాఫీ పుడింగ్ కాబట్టి కాఫీ ఫ్లేవర్ డామినేట్ అయితే బాగుంటుంది. అందుకని చెప్పి ఆ ఎసెన్స్ లాంటివి ఏం వేయట్లేదు అంతే. సో చియా సీడ్స్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. నాకైతే కాఫీ ఫ్లేవర్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది, అందుకని ఇంకొంచెం కాఫీ చేసుకునే ఏమంటారు ఫిల్టర్ కాఫీ లిక్విడ్ ఏదైతే ఉందో ఆ డికాషన్ అది వేసుకున్నాను అనమాట. వేసుకొని బాగా కలిపేసేసి
ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అదే ఈవినింగ్ తినాలనుకోండి మార్నింగ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే చియా అనేది ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా మంచిది. దాని హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, చియాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఇది ఎంటీ స్టమక్తో తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎంటీ స్టమక్ అంటే ఇన్ ద సెన్స్ ఖాళీ పొట్ట అని కాదు, బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉంటాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తాయి, ఎనర్జీని ప్రమోట్ చేస్తాయి. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల దీని బెనిఫిట్ ఏంటంటే మెటబాలిజంని బూస్ట్ చేసి డైజెషన్ని మంచిగా సపోర్ట్ చేసి మన ఆ డే అంతా మనల్ని యాక్టివ్గా ఉంచేలాగా చేస్తుంది అనమాట. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి. సో తర్వాత ఇది వచ్చేసరికి కంప్లీట్ నైట్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ అనమాట. సో చూసారుగా ఎంత బాగా అయిందో, భలే స్టిక్కీగా ఉంటుంది. ఓట్ మీల్ ఒకటి, చియా ఒకటి. సో చూసారా, చూడటానికి నాకు ఎంత నచ్చిందో అసలు. దీంట్లో నేను కొంచెం స్వీట్నర్ ఏం వేసుకున్నానంటే హనీ వేసుకున్నా. సో న్యాచురల్గా ఉండే స్వీట్నర్స్ అంటే బెల్లం పొడి అయినా వాడుకోవచ్చు, బెల్లం పాకం అయినా పట్టుకొని, కొంతమంది కాఫీల్లో వాడుకుంటారు కదా, హనీ లేనప్పుడు ఆ బెల్లం అయినా వాడుకోవచ్చు. సో కొద్దిగా స్వీట్నర్ అది వేసుకోండి. లేదు అదేది వద్దు అనుకుంటే ఏదన్నా బనానా లాంటి ఫ్రూట్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నేను ఫ్రూట్ అనేది స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఎంతసేపు అన్నిట్లో ఫ్రూటే కాకుండా ప్లెయిన్గా కాఫీ ఫ్లేవరు, ఆ ప్లెయిన్గా చియా పుడ్డింగ్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి అంటే ఫ్రూట్ వద్దనుకున్నాను అనమాట. సో దీంట్లో కొద్దిగా ప్రోటీన్ పౌడర్, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అంటే అన్ని రకాల సీడ్స్, నట్స్ వేసి చేసిన ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను అనమాట. 1 టీ స్పూను వేసుకొని కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత చల్లటి కాఫీ చియా పుడింగ్ని ఒక బౌల్లోకి, అంటే ప్రజెంటేషన్ కోసం అని చెప్పి తన అలా గ్లాస్లో చూపించిందని నేను కూడా గ్లాస్లో చూపిస్తున్నా, కానీ నిజంగా అయితే గ్లాస్లోకి తెస్తామేంటి, ఆ బౌల్ ఏదైతే ఉందో చేసింది ఆ బౌల్లోనే పెట్టుకొని దాంట్లోనే స్పూన్ వేసుకొని దాంట్లోనే తినేస్తాం. ఇన్ని రకాల డెకరేషన్లు ఇవన్నీ చేయం కదా, ఇది కేవలం చూపించడం కోసం. అబ్బా మామూలుగా అయితే ఇవన్నీ చేయను. నేనైనా ఆ గిన్నెలోనే డైరెక్ట్గా పైన ప్రోటీన్ పౌడర్ జల్లేసుకొని తినేస్తా. సో నేను దాంట్లో కొద్దిగా కలిపాను అండ్ కొద్దిగా ప్రోటీన్ పౌడర్ పైన చల్లుకున్నాను. ఎందుకంటే ఇది నానపెట్టకుండా వేసాం కాబట్టి మనకు కొంచెం క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటుంది. అంతే, సూపర్ యమ్మీ కాఫీ చియా పుడింగ్, సమంతాస్ ఫేవరెట్ కాఫీ చియా పుడింగ్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాక్లెట్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. లేదు చాక్లెట్ ఫ్లేవర్ వద్దు, మాకు పూర్తిగా కాఫీ ఫ్లేవరే కావాలి అనుకుంటే అసలు చాక్లెట్ ఫ్లేవర్ స్కిప్ చేసేయండి. ఎంత టేస్టీయో అట్ ద సేమ్ టైం అంత హెల్తీ కూడా. మనం ఇందులో అన్హెల్దీ అనుకున్నది ఏం వేసాం చెప్పండి, ఏమీ వేయలేదు, అన్నీ మంచివే ఆరోగ్యానికి. సో మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇలాంటిది 1 కప్పు రోజు తింటే చాలా చాలా మంచిది. చూసారా, ఏదో చేద్దామని చూస్తే పుటుక్కని కింద పక్కన పడిపోయింది. అదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.